ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక చాలా ముఖ్యమైన అంశం. ఆరోగ్యవంతమైన స్త్రీలు, ఆరోగ్యవంతమైన కుటుంబాలు. ఒక మహిళ తనను తాను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆమె కేవలం తనకు మాత్రమే కాకుండా తన కుటుంబం మొత్తానికి ఎత్తి నిలబడుతుంది. ఆరోగ్యవంతమైన స్త్రీ ఎందుకు సంతోషమైన, బలమైన కుటుంబానికి కారణమవుతుంది? పునాది అని మరియు దీన్ని ఎలా ప్రారంభించాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక మహిళ సాధారణంగా ఇంటి హృదయం. ఆమె సంరక్షకురాలు, ప్లానర్, భావోద్వేగ స్తంభం. ఆమె శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం వికసిస్తుంది. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే తల్లులు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు మంచి పోషకాహారం, ఎక్కువ రోగ నిరోధక శక్తి మరియు అధిక అకాడమిక్ పనితీరు చూపిస్తారు. ఆరోగ్యవంతమైన మహిళ ఇంట్లో ఓపిక, శక్తి, ఆనందం నింపుతుంది. కానీ బిజీ స్కెడ్యూల్, స్ట్రెస్ లేదా అపరాధ భావం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది కుటుంబం అంతటికి ప్రభావం చూపుతుంది. అలసట, వాదనలు బలహీనమైన కుటుంబ బంధాలను పెంచుతాయి. అయితే మీరు మీ కుటుంబం కోసం ఎలా ఆరోగ్యవంతమైన మహిళగా మారవచ్చు? ఇక్కడ 5 శక్తివంతమైన అలవాట్లున్నాయి. మొదటిది, మీ శరీరాన్ని పోషించండి. నిజమైన ఆహారం తినండి. చాలా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, నీళ్లు ఎక్కువగా తాగడం. సింపుల్ రూల్స్. మీ ప్లేట్ లో సగ భాగం రంగురంగుల కూరగాయలలో నింపండి. మీ శక్తి పెరుగుతుంది మరియు మీ పిల్లలకు మంచి ఆహార అలవాట్లు నేర్పుతారు. రెండవది, ప్రతిరోజు కదలండి. జిమ్ అవసరం లేదు. 10 నిమిషాల్లో నడక, పిల్లలతో డాన్స్, యోగా లేదా ఇంట్లో వర్కౌట్ చేయండి. వ్యాయామం మూడ్ ని మెరుగుపరుస్తుంది, గుండెను బలోపేతం చేస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. మూడవది, మానసిక ఆరోగ్యాన్ని రక్షించండి. స్ట్రెస్ నిశ్శబ్దంగా మనల్ని చంపేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కృతజ్ఞత, లోతైన శ్వాస లేదా 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. స్నేహితులు లేదా భాగస్వామితో మాట్లాడండి. ప్రశాంతమైన తల్లి ప్రశాంతమైన ఇంటిని సృష్టిస్తుంది. నాలుగవది, నిద్రను ప్రాధాన్యత ఇవ్వడం. 7 నుండి 8 గంటల నిద్ర లక్ష్యం పెట్టుకోండి. మంచి నిద్ర రోగ నిరోధక శక్తి, బరువు నియంత్రణ, మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది. సాయంత్రం పనుల్లో కుటుంబ సహాయం తీసుకోండి. ఐదవది, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు. వార్షిక చెకప్లు, గైనకాలజీ సంబంధిత పరీక్షలు, స్క్రీనింగ్ లను విస్మరించకండి. ప్రారంభం గుర్తింపు ప్రాణాలు కాపాడుతుంది. మీ పునరుత్పాదక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది మీ మొత్తం ఆరోగ్యానికి కేంద్రం. ఆరోగ్యం కుటుంబ వ్యవహారం. అందరినీ పాల్గొనేట్టు చేయండి. పోషకాహారం భోజనాలు కలిసి వండండి. సాయంత్రం నడక లేదా వీకెండ్ హైకింగ్ వెళ్ళండి. స్క్రీన్ ఫ్రీ ఫ్యామిలీ టైం ఏర్పాటు చేయండి. దయ, ఓపెన్ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోండి. మీ పిల్లలు తమ తల్లి తన ఆరోగ్యాన్ని గౌరవించడం చూస్తే వారు స్వీయ గౌరవం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా నేర్చుకుంటారు. ఆరోగ్యవంతమైన కుటుంబం పరిపూర్ణం కాదు, ఒకరి ఆరోగ్యాన్ని ఒకరు సపోర్ట్ చేస్తూ ఉండడమే కుటుంబం. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం స్వార్థం కాదు, అది మీ కుటుంబానికి ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి. చిన్నగా ప్రారంభించండి, ఒక అలవాటు ఎంచుకోండి, నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు మొదటిగా ఏ టిప్ ట్రై చేస్తారో కింద కమెంట్ లో చెప్పండి. మీ చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ షేర్ చేయండి.